సమ్మేళనానికి విచ్చేసినటువంటి నా ఆత్మీయ హిందూ మాతృమూర్తులకు, అన్నలకి, తమ్ముళ్ళకి, అన్నలు మా యొక్క విజ్ఞప్తి, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి కింద కూర్చోగలరు. మాతృమూర్తులు లేడీస్ అందరు కూడా వచ్చి ముందు కూర్చోగలరు. జెంట్స్ అందరు కూడా ఒక సైడ్ కి కూర్చోగలరు. ఒక సైడ్ మరి కాసేపట్లో కార్యక్రమం అనేది మొదలు కాబోతుంది. మేడం సైడ్ నుంచి మేడం, హలో సైడ్ మహారాజ్ ఇటు మహారాజ్ కార్యక్రమం యొక్క సరళి. మొదటగా మనకు హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. దయచేసి అందరూ గమనించగలరు. హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. మనం వందే మాతరం, పూర్తి వందే మాతరం పాడేటప్పుడు అందరూ లేచి నిలబడాలి.
థ్యాంక్ యూ బేటా. తోట సతీష్ గురూజీ గారి ఆధ్వర్యంలో, మమత అక్క గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం అనేది జరుగుతుంది. వీళ్ళిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
చెప్పుకుంటున్నాం. ఫస్ట్ భర్త కష్టపడితే భార్యకి అన్ని తెలుస్తాయి. భార్య ఏం చేయాలి? పిల్లలకి సక్రమమైన మాటలు, మంచి విషయాలు, పెద్దల పట్ల గౌరవం, సంస్కారం నేర్పండి. అంతే, చదువు అదే వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ముందుకెళ్ళాలంటే సంస్కారం ఉండాలి. వాళ్ళు 2 లక్షల బైక్ కొనిచ్చిండ్రు, నేను నా పిల్లాడికి కొనియలేని ఫీల్ కావద్దమ్మా. మనకు వచ్చేది ఎప్పుడైనా వస్తుంది, భగవంతుడు పైన రాసి పెడతాడు. ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఏది రావాలో కృష్ణుడు అన్ని ఇచ్చే పంపించిండు. అందుకోసమని యువత ఖరాబ్ కావద్దంటే ఇట్లాంటి అన్నయ్యలు ఈ హిందూ సమ్మేళనం నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి ప్రతి విలేజ్ లో మనం ఐక్యత ఉందామని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. స్వామీజీ వస్తున్నారు. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోగలరు. వేదిక పరిచయం చేయడానికి పూర్తయింది. ప్రస్తుతం ఇందరు నగర కార్యవాహక బాధ్యత నిర్వహిస్తున్నారు. గత 34 సంవత్సరాలుగా అన్నా స్వయం సేవక్. అక్షయున్న అక్కయ్య శ్రీమతి పడిదాం దేవికా రెడ్డి గారు హైదరాబాద్ వాస్తవ్యులు, ప్రముఖ జర్నలిస్ట్ మరియు జాతీయవాది. అక్కగారు 20 ఏళ్లుగా మనకు మీడియాలో ఉన్నారు. ఈటీవీ, ఏబిఎన్ అంటే ఆంధ్రజ్యోతి, ఢిల్లీలో కూడా జర్నలిస్ట్గా అక్కగారు పనిచేశారు. ఇప్పుడు దేవికా జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అక్కగారు మన ముందుంటున్నారు. ఇప్పుడు అక్కగారు మనకు రైతుగా మారారు. మనకు సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు చేస్తున్నారు. సీతా స్వచ్ఛంద సంస్థ ద్వారా మనకు మహిళా సాధింపు కోసం అక్కగారు పనిచేస్తున్నారు. మనకు మన హిందూ సమ్మేళనానికి అక్కగారు హైదరాబాద్ నుండి మన సింగంపల్లి గ్రామానికి రావడం జరిగింది. మన యొక్క స్వామీజీ గారు శ్రీ 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 అనంత నందగిరి స్వామీజీ గారు, ప్రశాంతానంద ఆశ్రమం, ఇక్కడి కొండగట్టు, సికింద్రాపూర్, జక్రంపల్లి మండలం, మన ఇందూరు జిల్లా. మన యొక్క హిందూ సమ్మేళనానికి వచ్చిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. జై శ్రీరామ్. ఒక చిన్న సన్మాన కార్యక్రమం అక్కగారి చేతులపై.
చప్పట్లు అందరూ. నేనున్న ధర్మనిష్ట గరిష్ఠులు భగవత్ స్వరూపులు పూజ్య స్వామీజీకి అనంతానందగిరి స్వామీజీ పాదపద్మములకు నమస్కరిస్తూ ధర్మ జాగరణ చేస్తున్న ఇక్కడ ఆర్ఎస్ఎస్ బాధ్యులుగా ఉన్న సోదరులు సత్యంజీకి నమస్కారం. అందరం ఇవాళ ఒక విశేషం, అందరం ఒక చోట జమైనం. సిర్నాపల్లి ఈ గ్రామం గురించి అంటే నాకు భాగ్యనగరంలో ఉన్నప్పుడు కొంత తెలిసింది. వస్తూ వస్తూ ఎన్ని విషయాలు తెలిసినాయో. ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. మన దొరసాని జానకీబాయి, ఒక్కసారి అమ్మకు మనము నివాళులు అర్పిద్దాం చప్పట్లతో దొరసానికి, మన దొరసానికి. ఎందుకంటే ఎంతో చేశారంట ఇక్కడ సిర్నాపల్లి కేంద్రంగా జానకీబాయి గారు. ఇక ఇక్కడున్న అందరూ అమ్మల్లో నాకు జీజామాత కనిపిస్తుంది. మనం భరతమాతను పెట్టుకున్నాం, నమస్కరించుకున్నాం, శివాజీని గుర్తు చేసుకుంటాం. ఒక్కసారి జై భవానీ. మన నినాదాలకు మన చప్పట్లకు ఇక్కడికి రాకుండా ఉన్నారు కదా, కొందరికి బద్ధకం ఉంటుందా, ఏముందిలే పోయేది, వాళ్ళు బయటికి రావాలి ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి. ఒక్కసారి ఇంత చక్కగా అభినయించారు కదా, మంచిగా మనకు ఆటపాటలతో చక్కగా డాన్స్ చేశారు. ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఇవి చప్పట్లే మన ఆశీర్వచనాలు పిల్లలకి కదా. ఎంత ఉత్సాహంగా ఎక్కడి నుంచో కమలాపూర్ అంట వాళ్ళ గురువు గారు కూడా వచ్చారు. గురువు గారికి కూడా అభినందనలు తెలియజేద్దాం. పిల్లలు మీరు మాట్లాడితే నేను వెళ్ళిపోతా, మధ్యలో కథలు కూడా చెప్తా, లేదంటే మీరు చెప్పినా వింటా. కూర్చోండి. చెప్పాలా? కథ చెప్పాలా? చెప్పాలా? రాముడు గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే రాముడు కూడా మన లెక్కనే. దేవుడు మనిషిగా వచ్చిన అవతారం రాముడు. మిగతా మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ కృష్ణ ఈ అవతారాల్లో మనకు అద్భుతాలు మంత్రాలు మాయలు కనబడతాయి అక్కడక్కడ. రామావతారంలో అవేం లేవు. కష్టపడ్డాడు రాముడు మన లెక్కనే. తెల్లారితే పట్టాభిషేకం, రాజయ్యేవాడు. దశరథుడు పెద్ద కొడుకుగా రాజయ్యేటోడు నువ్వు అడవికి పో అంటే వెళ్ళిపోయిండు కదా. కష్టాలు పడ్డాడు మన లెక్కనే, అంటే మనిషి లెక్కనే మన లెక్కనే కష్టాలు పడ్డాడు, అడవుల పాలైండు. కానీ ఎక్కడ ధర్మాన్ని వీడలేదు. ఒక కొడుకుగా, భర్తగా, ఒక రాజుగా, మంచి రాజుగా. ఇన్నేళ్ళైనా రామరాజ్యం అని చెప్పుకుంటాం మనం. రామరాజ్యం మనం చూడలేదు, రామరాజ్యంలో మనం లేము. సరే ఏ జన్మల్లో ఉండొచ్చు కానీ ఆ జన్మ కూడా మనకు గుర్తుండదుగా. అయినా మనం రామరాజ్యం గురించి చెప్పుకుంటామంటే అంత అద్భుతమైన రాజుగా కూడా ఉన్నారు. మరి మన సీతమ్మ తల్లి ఏమన్నా తక్కువనా? సీత తక్కువనా రాముడి కన్నా? రాముడితో సమానంగా సీతమ్మ తల్లి కూడా వెళ్ళింది. ఏమవసరం ఆమెకి రాణివాసంలో ఒక రాణిగా, పట్టపు రాణి సీతమ్మని బొమ్మనలేదు. కైక గానీ ఇంకెవరో సీతమ్మ తల్లిని బొమ్మనలేదు. నీ భర్త పోతుందని నువ్వు అనలేదా? వెళ్ళిపోయింది. నువ్వెందుకు సీత అంటే ఏమన్నా తెలుసా రాముణ్ణి? సీత అవల కాదు చెప్తారు మనకి. మన శక్తి మనకు తెలియకుండా ఈ దేశంలో మహిళను ఒక ఆది పరాశక్తిగా పైన పెట్టిండ్రు. దేశాన్ని కూడా తల్లి అంటారు, భూమిని కూడా నేల తల్లి అంటాం మనం, నదులను కూడా గంగమ్మ అంటాం మనం. ఇలాంటి దేశంలో తల్లి
తల్లిని చూడమనే ఒక భావన మనకు నేర్పించింది భారతీయ సమాజం, హిందూ సమాజం. కానీ ఏం చేసిండ్రు మధ్యలో వచ్చిన ఈ తురుష్కులు, ముష్కరులు, ఎవరు మీకు చెప్పక్కర్లేదు, వాళ్ళు ఎవరు. నిన్న మొన్న వచ్చిన నడమంత్ర పొల్లు, మనదేమో లక్షల ఏళ్ళ సనాతన సంస్కృతి ధర్మం మనదైతే, మధ్యలో వచ్చిన నడమంత్రపు వాళ్ళు ఏం చేసిండ్రు, మన దూరం చేశారు పూర్తిగా. ఏం చేసిండ్రు, సీత పాపం అబల, సీతను అనుమానించిండ్రు, అవమానించిండ్రు. సినిమాలు కూడా అట్లనే తీసిండ్రు. కానీ సీత అబల కాదు, రాముడు వద్దన్నాడు. సీత నేను కదా 14 ఏళ్ళ వనవాసం నేను వెళ్తా, నువ్వెందుకు వస్తావు, నువ్వు ఇక్కడ ఉంటూ నేను వెళ్ళమనలేదు కదా అంటే, లేదు నేను వస్తా అన్నది. అయినా సరే రాముడు ససేమిరా అంటే అన్నది లిటరల్ గా, ఇంత చాతగానోడిగా నా తండ్రి కట్టబెట్టింది నన్ను అన్నది రాముణ్ణి. అందుకని సీత అబల కాదు. అశోకవనంలో మనకు సినిమాలు చూసి నమ్మొద్దు. అశోకవనం అంటేనే శోకం లేని అని. సీతమ్మ తల్లి ఎప్పుడు ఏడవలేదు. గడ్డి పరకం చూపించింది రావణాసురునికి. గడ్డి పోచతో సమానం నువ్వు. సీత నన్ను నా దగ్గరికి రా, నువ్వు నిన్ను లంకకు, స్వర్ణపురి బంగారు నగరం లంకకు నన్ను రాణిగా చేసుకుంటా, ఇదంతా నీదే అంటే పోలేదు. గడ్డి పోచతో సమానం నువ్వు, నా రాముడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడని చెప్పింది. మరి అంత గొప్ప సీతమ్మ తల్లి వారసులం కదా, ఎట్లుండాలి మనం? ఒక్కసారి భారత్ మాతాకి, సీతామాతాకి జై శ్రీరామ్ చెప్పిన కదా. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉంటే పారిపోవాలి. ఇక హిందూ ధర్మాన్ని తొక్కేస్తాం, మా జనాభా పెంచుకుంటాం, ఈ దేశం మాది, ఏదైనా చేస్తాం, అది చేస్తాము, ఇది చేస్తాము, మన దేవుళ్ళని తిట్టేటోళ్ళు, హిందూ మతమే కాదు అనేటోళ్ళు, ధర్మమే కాదు అనేటోళ్ళు మన నినాదాలకే పారిపోవాలి, వనుక్కుంటూ పోవాలి. అట్లా ఉండాలి ఇవాళ మన చైతన్యం. నిజానికి సిర్నాపల్లి గ్రామంలో నేను కొత్తగా చెప్పేది ఏముండదు, అసలు నేర్చుకోవడానికి రావాలి ఇక్కడికి వచ్చేటోళ్ళు ఎవరైనా. ఎందుకంటే ఈ ఊరు, ఈ నేల గొప్పతనం అది. ఎంత చైతన్యం, అసలు అద్భుతమైన చైతన్యం. కాకపోతే ఈ సమాజం బయట వాళ్ళు కూడా చూస్తారు కదా అని నేనేదో మాట్లాడుతున్నా, కానీ ఇక్కడ ఉన్న అమ్మలకు, పిల్లలకు కూడా చెప్పక్కర్లేదు. అసలు ఎట్లున్నారు చిచ్చరపిడుగులు పిల్లలు అసలు. జీజామాత, శివాజీ గురించి చెప్పుకుంటాం. ఏం చేసింది? శివాజీని తీర్చిదిద్దింది జీజామాత. ఎక్కడైనా సరే రాజరికంలో రాజు కొడుకు రాజు అవుతాడు, మళ్ళా రాజు పెద్ద కొడుకు రాజు అవుతాడు రాజరిక వ్యవస్థలో. ఇప్పుడు కూడా ఒక పార్టీలు అట్లనే అవుతుంది. బిడ్డ కొడుకు మనవడు, వాడు ప్రధాని పోతే ఈడు, ఆ పార్టీ ఇది, ఇట్లా కూడా అది కూడా మనం చూస్తున్నాం. కానీ రాజరిక వ్యవస్థలో అట్లనే ఉండేది అప్పుడు. అయితే జీజామాత రాజు బిడ్డ కాదు, సర్వ సైన్యాధిపతి జీజామాతి వాళ్ళ తండ్రి. ఆమె అనిందంట, ఎందుకు ఆ విదేశీ వీళ్ళే నడమంత్రాన్ని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకు మనం ఊడిగం చేయాలి, వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు పని చేయాలి, మన 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 హిందూ దేశం కదా ఇది, ఎందుకు మన చేతుల్లోకి ఎందుకు తీసుకోకూడదు, వాళ్ళ మీద ఎందుకు పోరాడకూడదు అంటే ఆమె తండ్రి అన్నాడంట, నేను ఒక్కరిని ఏం చేస్తా, ఒక సర్వ సైన్యాధిపతిని నేను ఒక్కరిని ఏం చేస్తా అన్నాడంట తండ్రి. అంటే ఆమె చాలా ఆలోచించేదంట, నేను అలాంటి కొడుకుని నేను గంట, నా తండ్రికి చేత కావట్లేదు కదా, భయపడుతున్నాడు కదా ఒంటరిని, నేను అలాంటి కొడుకుని గంట అని ఆమె పెళ్లికి ముందే సంకల్పించుకుంది. మరి ఆమె రాజు బిడ్డ కాదు కాబట్టి రాజు ఎట్లా చేసుకుంటాడు ఆమెను? ఇంకో సైన్యాధిపతి షాజీ బోన్స్లే ఆయనకిచ్చి పెళ్లి చేశారు జీజామాతని. భర్తతో కూడా అన్నదంట, నా తండ్రి ఉన్నాడు, నువ్వు గొప్ప వీరుడు, మీరు సైన్యాధిపతులుగా చేస్తున్నారు, మీరు ఎవరి కిందో పనిచేస్తున్నారు, ఎవరి కోసమో, మీరిద్దరు చేయొచ్చు కదా, హిందూ ధర్మ స్థాపన చేయొచ్చు కదా, హిందూ రాజ్య స్థాపన చేయొచ్చు కదా భారతదేశంలో అంటే. భర్త కూడా అదే మాట అన్నాడంట, మా ఇద్దరితో ఏమైతుంది, నాతో ఏమైతుందని. అందుకే ఆమె ఏం చేసింది, నేనే గంట అట్లాంటి కొడుకునని, శివాజీ లాంటి కొడుకును సంకల్పించుకొని అన్నది. హిందూ రాజ్య స్థాపన, హిందూ ధర్మ స్థాపన చేసే కొడుకును నేనే గంట అని చెప్పి కని దూరం తీసుకెళ్లి, తండ్రి నుంచి రాజ్యం నుంచి దూరం తీసుకెళ్లి పెంచింది తల్లి. గురువు అంట, మన మాతృదేవో భవ, తల్లే తొలి గురువు అంటారు. శివాజీకి అట్లా తల్లే తొలి గురువు అయింది. తర్వాత సమర్థ రామదాస స్వామి గురువుగా శివాజీని ఎట్లా తీర్చిదిద్దిందో ఇప్పుడు 350-400 ఏళ్ళు కావస్తుంది. ఇప్పటికీ మనం శివాజీని తలుచుకుంటున్నాం, మన ఊళ్ళో విగ్రహం పెట్టుకున్నాం కదా. ఏమాత్రం ధైర్యం కోల్పోయినా శివాజీని తలుచుకుంటే మనకు కొత్త శక్తి వస్తుంది కదా. మరి అలాంటి శివాజీని తీర్చిదిద్దిన
జీజామాతలా కనిపిస్తున్నారు మీరు అందరూ కూడా, ఇక్కడ ఉన్న అమ్మలందరూ కూడా. మరి అంత గొప్ప దేశం మనది. కానీ ఇప్పుడు ఏమైతుంది? ఆడ మగ సమానం ఏంది? మన దేశం పైన పెట్టింది దేవత అన్నది, ఆది పరాశక్తి అన్నది. ఏదైనా సరే తల్లికి తొలి రూపం ఇచ్చింది. అమెరికా మాతలు, జపాన్ మాతలు, చైనా మాతలు ఉంటే భరత మాత మాత్రమే ఉంటది. భూమిని కూడా అమ్మ తల్లి, భూతల్లి అని మొక్కుతాం మనం. మొక్కుతామా లేదా? ఎక్కడన్నా ఉందా ఇట్లా? లేదు కదా. దీన్ని కాపాడుకోవాలి కదా. మరి మన ధర్మాన్ని, మన సంస్కృతిని మనం కాపాడుకోకుండా ఈ నడుమంత్ర పొల్లు వచ్చి రకరకాల వేషాలు వేస్తూ మన ధర్మాన్ని మనకు దూరం చేసే ప్రయత్నం చేశారు. మధ్యలో కొంచెం సక్సెస్ అయినారు. అయితే సిర్నాపల్లి లాంటి గ్రామాల వరకు ఆ వికృతి ఇంకా రాలేదు అని నేను అనుకుంటున్నా. నిజమేనా ఇది? ఉంటున్నామా మనం బాధ్యతగా? ఉంటున్నామా మనం బాధ్యతగా? ఏంది? మన కట్టు, మన బొట్టు, మన భాష, మన సంస్కృతి, మన పండుగలు. ఏ దేశంలో ఎవరికి లేవు ఇన్ని పండుగలు? ఎన్ని పండుగలు? అరే ఇప్పుడు చెప్తే అరగంట అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పేటట్టు ఉన్నారు కానీ అరగంట అవుతుంది మన పండుగలు చెప్పాలంటే. నెలకో 2 పండుగలు ఉంటాయి మనకి. ఎంత మంచిగా చేసుకుంటాం. శివరాత్రి, ఎంతసేపు శివుడు శివరాత్రి అని అంటున్నాడు. శివుడు ఎప్పుడో ఒకప్పుడు నీకు శివుడు ఖచ్చితంగా నీకు ప్రత్యక్షం అవుతాడు రా. శివుడు నీకు వచ్చి అభయం ఇస్తాడు. అంటే అంత గొప్ప దేశం, అంత గొప్ప ధర్మం. ఏంటి అంటే జడచర పదార్థాలన్నిట్లో కూడా ప్రాణం ఉందా లేదా, కదులుతుందా లేదు, ప్రతి దాంట్లో కూడా భగవంతుని దర్శించిన గొప్ప సంస్కృతి. చెట్టుకు పూజిస్తాం, వేప చెట్టును మహాలక్ష్మి అంటే. వేప చెట్టు గడప పెట్టాం మనం, ఎక్కడ తొక్కాల్సి వస్తుందో అని. అన్ని లాభాలు ఉంటాయి వేప చెట్టుతో. పండ్లు తోముకుంటాం, వేప పళ్ళు తింటే రోగాలు రావంటావు. అమ్మవారికి పెడతాము, ఏమంటారు, ఈ అమ్మ తల్లి సోకితే వేప చెట్టు యాంటీబయాటిక్. మనకు తెలియకుండానే వాడతాం వేప చెట్టుతో, పసుపుతో అంత సంబంధం మనకు. అంటే మన ప్రతి పనిలో, మన ప్రతి పండగలో, మన ప్రతి చర్యలో సైన్స్ ఉంటది. మరి దాన్ని మనం దూరం చేసుకుంటున్నాం. ఒకప్పుడు ఇన్ని డెంటల్ హాస్పిటల్ లేవు, ఇన్ని పండ్ల రోగాలు లేవు, ఎందుకంటే యాప పుల్లతో దొమినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము? మనకి యాప పుల్ల దూరం చేసిండు వాడు. మీ పేస్టులో ఉప్పు ఉందా అనగానే ఉప్పు ఉన్నదా ఇంకేమున్నదని ఆ దిక్కుమాలిన వాడెవడో తెచ్చిన పేస్టులని దొమ్ముతున్నాం. వాడు మళ్ళీ $1 $2 యాప పుల్లలు కొంటున్నాడు. వాడు అమెరికా వాడు, యూకే వాడు అమ్ముతున్నాడు, వాళ్ళు కొంటున్నారు. ఏంది మనకి కర్మ, ఈ దుస్థితి? కుంభమేళాకి ఎంతమంది వెళ్ళారు? ప్రయాగరాజ్లో కుంభమేళాకి వెళ్ళిండ్రు కదా. విదేశీయులు వచ్చినారు, రానోళ్ళు లేరు. ఆఫ్రికా, బ్రెజిల్, రష్యా, అమెరికా. దేనికి వచ్చిందంటే మోక్షం కోసం వచ్చినము. ఇదేంది ఇంత ఆశ్చర్యంగా ఉంది? కొన్ని లక్షల మంది నదిలో స్నానం చేయడం ఏంది? నదిలో మునగడం ఏంది? నదిలో మునిగితే పుణ్యం రావడం ఏంది? నదిని అమ్మగా అనడం ఏంది? గంగమ్మ ఏంది అసలు? నదికి మాటలు రావు, అమ్మ అంటే పలకదు, కానీ మనం గంగమ్మ అంటాం, ఎత్తిన నీళ్లు పోసుకుంటాం కదా అని. విదేశాలను కూడా ఆకర్షించింది మన సంస్కృతి. మోక్షం కోసం వచ్చినామన్నారు. ఈ మోక్షాలు గీక్షాలు లేవు అసలు. ఇంగ్లీష్ లో వర్డ్సే ఉండవు. ధర్మము, పుణ్యం అంటే దొరకాయి, ఎందుకంటే అవి మనకే సొంతము. పాపాలు ఇవి మనకు తెలియదు. అధర్మాలు, పాపాలు మన నేలకు, మన గడ్డకు, మన ధర్మానికి, మన సంస్కృతిలో లేవవి. మనకున్నది ఏంది? ఒక వ్యక్తి ఎదుగుదలలో వ్యక్తి, కుటుంబము, సమాజము, ప్రకృతి, చివరగా పరమేష్టి. ఆ ప్రకృతిలో కూడా ప్రకృతిని ఆరాధించిన సంస్కృతి. చీమలకు చక్కెర పోస్తాం, పాముకు పాలు పోస్తామా లేదా? రాయి రప్పని కూడా మొక్కుతాం మనం. అంత గొప్ప సంస్కృతి. మరి బయట వాళ్ళ సంస్కృతులు ఏంది? ప్రపంచంలో ఉన్న ఇతర సంస్కృతులు ఏంది? ప్రకృతిని ఎట్లయినా మనం వాడుకోవచ్చు కాదు. కానీ ఎప్పుడైతే ఆ సంస్కృతులు ఇక్కడ వచ్చి మన సంస్కృతి కాస్త, మన ప్రకృతి కాస్త వికృతి అయిపోయిందో, ఇగో ఇవన్నీ జరుగుతున్నాయి. లవ్ జిహాద్ వినే ఉంటారు మీరు. మన ఆడపిల్లలకి పెద్ద కష్టం వచ్చిందమ్మా, మీకు చెప్తున్నా, చాలా పెద్ద కష్టం వచ్చింది. హిందూ ఆడపిల్లల్ని కావాలని లక్ష్యంగా చేసుకొని మాయ చేసి. చూసిండ్రా కేరళ స్టోరీ? చూసిండ్రా? సినిమా చూసిండ్రా? చూడకుంటే చూడండి. యువకులకు ఇక్కడ ఉన్నారు, మామయ్యలు, బాబాయిలు, తాతలు అందరు ఉన్నారు, అన్నలు, తమ్ముళ్ళు. ఇంట్లో ఆడవాళ్ళకు కూడా చూపించండి, ముఖ్యంగా ఆడవాళ్ళకు చూపించండి. కేరళ స్టోరీ లాంటి సినిమాలు చూపించండి. జాగృతం అవుతాం మనం. ఆడపిల్లలు కూడా రోజు ఒక కేసు వస్తుంది నాకు. ఇందాక వెహికల్ వస్తూ కూడా మాట్లాడుతున్నా. పేరు మార్చుకొని దగ్గర అయిపోయి
మీ మతం మంచిది కాదు, మీ దేవుడు మంచోడు కాదు, మా దేవుడే మంచోడు, నువ్వు మా దాంట్లోకి రా, నువ్వు కూడా మా లెక్క తయారుగా బొట్టు తీసేయి, గాజులు తీసేయి, ప్యాంట్ వేసుకో, అసలు నీ ధర్మమే కాదు, నీ దేశమే కాదు, నువ్వు నాతోరా అనడం పోనీ మంచిగా చూసుకుంటాడు, అది ప్రేమ అంటే కాదు. వాళ్ళ లక్ష్యము వాళ్ళ జనాభాను పెంచుకోవడము. మనం అంటామా ఎవరిళ్ళ కన్నా పోయి మన భగవద్గీత పట్టుకొని నువ్వు మా మతానికి రా అంటామా? కానీ ఏం చేస్తారు, వాళ్ళ ఇంటింటికి వస్తారు, సంకల బుక్ పెట్టుకొని వస్తారు, వచ్చి నువ్వు మా దేవుణ్ణి నమ్ముకో, నీ రోగాలన్నీ తగ్గుతాయి అంటారు. అరే మాకు రోగాలే రావురా, మేము నమ్ముకుంటే మధ్యలో మీరు వచ్చి నాశనం చేసినారు. ప్రకృతిని ఆరాధించడము కాపాడుకోవడం మా దేవుడే గొప్ప, మీకు దేవుడే లేడు. వీళ్ళందరూ కూడా చెప్పిన కదా, నడమంత్ర ముత్తాతలు పూర్వీకులంతా మనల్లే. మళ్ళా మధ్యలో మారినోళ్ళు సరే ఈ దేశము లౌకిక రాజ్యము, ఎందుకంటే హిందూ ధర్మం చెప్పింది ఎవరినైనా బతికిద్దాం మనమని. ఎందుకంటే చెట్టునే దేవుడిగా కొలుస్తాము, చిన్న జీవాల్లో కూడా ప్రాణులను, మాట్లాడలేని ప్రాణులను, కుక్కలను, ఆవులను గోమాత అంటాం మనం. ఆవును కూడా తల్లిగా భావిస్తాం మనం. వేరేటోళ్ళని ఎందుకు ఏమంటాం మనం? అనం. కానీ అవతలోడు కూడా అట్లా ఉండాలి కదా. అవతలోడు కూడా మన లెక్క వాడు ఉంటే మనం గౌరవిస్తాం. లేదు సై అంటే ఏం చేద్దాం? చల్లు సై అంటే మనం కూడా సై సై అంటాం. అంటామా లేదా? ఒక్కసారి భారత్ మాతాకి జై శ్రీరామ్ కదా. మరి అంత గొప్ప సంస్కృతిలో, అంత గొప్ప ధర్మంలో, అంత గొప్ప మతంలో ధర్మము, మతము, దేశం ఏదైనా పుట్టినందుకు మన బాధ్యత ఏంటి అంటే, ఇతర మతాల వాళ్ళు ప్రభుత్వం ఉన్న భారత ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా అది ఇస్తారు అనమాట. పద్మశ్రీ అని ఒక అవార్డు ఇస్తారు, బిరుదిస్తారు. అట్లా ఆమెను పిలుచుకొని 98 ఏళ్ల వయసులో ఇప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆమెను పిలిచి రాష్ట్రపతి గారి సమక్షంలో ఆమెను సత్కరించిండు. ఇప్పుడు కొన్ని కిలోమీటర్ల మేర ఆమె నాటిన చెట్లు ఉన్నాయి, చెట్లు అయిపోయినాయి, మొక్కలు మరి పెద్దగా అవుతాయి కదా. 60-70 ఏళ్ళుగా ఆమె నాటుతోంది, పిల్లలు లేరు కదా అని ఇంకా వాటిలో గడిపింది. మరి ఆమె చదువుకోలేదు, ఆ తరం ఆమె ఇంత జ్ఞానం ఉండదు, ఇంత సోషల్ మీడియా లేదు, ఇన్ని యూట్యూబ్ లేవు, ఇన్ని ఛానళ్ళు లేవు, ఇన్ని ఫోన్లు లేవు, ఇట్లాంటి హిందూ సమ్మేళనాలు కూడా అప్పుడు తక్కువ. మరి ఆమెకి అంత అవగాహన జ్ఞానం ఉంటే ఈ తరంలో ఉన్నాం మనం, ఈ రోజుల్లో ఉన్నాం, మనకి ఎంత ఉండాలి అసలు? అందుకని సిన్నాపల్లి గ్రామస్తులకు విజ్ఞప్తి, మొక్కలు నాటుదాం విధిగా. ఆ మొక్కలు లేకనే ఎంతసేపు కొడుతున్న ఒక మనిషి చచ్చిపోతే కాట్నం పేర్చడానికి 2.5 పెద్ద చెట్లు, కనీసం 2 నుంచి 3 చెట్లు నరకాల్సి వస్తుంది. ఒక మనిషి కాలిపోవాలంటే మన ధర్మము. వాడే కూడా బొందలు పెట్టుకుంటారు, మనం ఏం చేస్తాం? కాలేస్తాం. సరే మన దగ్గర కూడా కొన్నిటికి ఉంది, ఆచారం ఉంది, అది ఆచారం అంతే. మనకు అంత్యక్రియలు జరిపేది ఆచారం. మనం కాష్ణం పెట్టేసి కాలేస్తాము. ఒక కాష్ణానికి 3 చెట్లు అవసరం. 3 చెట్లు నరికితే గాని ఒక వ్యక్తి అంత్యక్రియలు పూర్తి కావు. అట్లా రోజు ఎంతమంది చచ్చిపోతారు ఈ దేశంలో? ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఎన్ని వేల మంది చచ్చిపోతారు కదా. మరి అన్ని చెట్లు నరికేస్తుంటే ఎట్లా? అంటే కొత్తవి పెట్టాలి కదా. మరి అంటే మన అన్నిటికీ చెట్టే అవసరం. ఆ చెట్లు నరుకుతున్నాం తప్ప పెడతలేము. అందుకే అకాల వర్షాలు, మంచిగా ఎండాకాలం వస్తుంది, వర్షం పడుతుంది. మంచి వర్షాకాలంలో పిచ్చి ఎండ ఎందుకు వస్తుంది? ప్రకృతిని మనమే మన చేతులతో నాశనం చేసుకుంటున్నాం. ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది. ఇప్పటి నుంచి ఈ విషయంలో మనం అమ్మలు, ఇక్కడ ముఖ్యంగా ఉన్న అమ్మలకు నేను చెప్తున్న సంకల్పం తీసుకుందాం. మొక్కలను ఏదన్నా చెట్టు నరకాల్సి వస్తే ఒక మొక్కను పెడదాం, అవసరం లేకున్నా పెడదాం. ఎక్కడ జాగా ఉన్నా పనికొచ్చే మొక్కలు మనం నాటుదాం కదా. మీ ఊళ్ళో ఉందో లేదో కోతలు పెడతా కానీ, రోజు వార్తలు ఉన్నదా? కోతలు పెడదాం. మరి ఎందుకు వస్తుందా పరిస్థితి? పాపం మనమే వాటి దగ్గరికి పోయినాం. మనం ఇల్లు కట్టుకుంటూ ఊళ్ళు పెంచుకుంటూ పోతే ఏడికి పోతాయి పాపం. హనుమంతుని రూపం అంటాం మనం. కోతి అంటే హనుమంతుడు, వానరుడు. మరి వాటికి ఆ కష్టాలు ఎందుకు వస్తున్నాయి కదా? మన చెట్లు పెంచితే వాటి మీద ఉంటే ఆ పండ్లో ఫలమో అదే కదా మనకు చెప్పింది. పశుపక్షాదులను, జంతు జీవాలకు అన్నం పెట్టే సంస్కృతి కదా. మరి వాటికి కూడా లేకుండా పోతే ఎట్లుంటా చెప్పండి? ఇట్లనే వస్తాయి. మరి ఎందుకు మనం వాటి దగ్గరికి పోతున్నాం? వాటి అడవిలో నరికేస్తున్నాం. మరి అడవులు లేకుండా చేస్తే అవి వారసులము, రాణి రుద్రమదేవి వారసులము, ఝాన్సీ రాణి వారసులము, దొరసాని జానకీబాయి వారసులము. ఏదో మీరు మా దగ్గరికి వచ్చి తొడగొట్టేది? మీరు తొడగొడితే అక్కడే ఉంటారు. ఏం కొట్టాలో మా అమ్మల చేతుల్లోకి వస్తాయి అన్నీ. మా బిడ్డల్ని మేము కాపాడుకుంటాం, మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం,
దేవుడు 10 అవతారాలు ఎత్తాడు, 9 సార్లు వచ్చాడు ఇప్పటికీ నేల మీద. ఏ నేల మీదకి రాలేదు. మరి అంత ఈజీనా ఊరుకొని వచ్చిండ్రు, కొల్లగొట్టుకొని పోయిండ్రు. రత్న గర్భాలేటోళ్ళు మన దేశాన్ని రత్న గర్భ అంగట్ల రత్నాలు పోసి అమ్మిండ్రు. ఎందుకంటే రత్నాలు కోహినూరు వజ్రం కూడా ఈ నెలలో పుట్టిందే. రత్న గర్భను కొల్లగొట్టడానికి వచ్చి కొల్లగొట్టుకొని పోయిండ్రు. మా ధర్మాన్ని ధ్వంసం చేస్తారా? మా గుడులను ధ్వంసం చేస్తారా? మా అమ్మలను చెరుస్తారా మీరు? అప్పుడు ఐక్యత లేదు, ఇప్పుడు ఐక్యంగా సిద్ధంగా ఉన్నాం మేము ఎదుర్కోవడానికి, మా ధర్మాన్ని మా దేశాన్ని కాపాడుకోవడానికి. ఇదే విషయాన్ని మన పిల్లలకు చెప్పాలి. మనం అమ్మలుగా మన బాధ్యత, అమ్మలుగా కాదు అందరి బాధ్యత ఇది. అమ్మలకి ఎక్కువ బాధ్యత ఉంటది, అమ్మలకి ఎక్కువ బాధ్యత ఉంటది. ఆ ఇల్లునంటే అంత గొప్ప ఏమంటారు, ఒక గొప్ప పాత్ర మహిళది దేశంలో. ఇంటిని నడపగలదు. బయట మన సర్పంచ్ గారు కూడా మహిళే ఉన్నారు. మొన్న పక్క ఊరు సర్పంచ్ కూడా స్టేషన్ తండా సర్పంచ్ కూడా వచ్చిండు. ఇన్ని అవకాశాలు రాజకీయంగా మనకు వస్తున్నాయి. ఒక సినిమాలో ఉంటుంది, పాలివ్వడమే కాదు పాలించడం కూడా తెలుసు మనకని. అట్లా అమ్మలుగా మనందరం రాజకీయంగా కూడా రాణిస్తున్నారు, అన్ని విధాలుగా రాణిస్తున్నారు. అయితే హక్కులు కావాలి కానీ బాధ్యతలు మరవద్దు. మనకి ఇది కావాలని నినదించి బయటికి రావడంలో తప్పు లేదు, కానీ మన బాధ్యతలు మరవద్దు. మన బాధ్యత ఏంది? ప్రకృతిని కాపాడడం, పర్యావరణాన్ని కాపాడడం, మన ధర్మం గురించి మన పిల్లలకు చెప్పడం, మన రాముడి గొప్పతనం గురించి చెప్పడము, మనం ఎట్లా విలువలతో ఎట్లా బతకాలో చెప్పడము. ధర్మం మాత్రమే తెలుసు మనకు, మన ధర్మానికి ధర్మం మాత్రమే తెలుసు, అధర్మం మనకు తెలియదు. బతకనివ్వడం కూడా మనకు తెలుసు. మన బతుకు మీద మన్ను పోస్తామంటే లోతులో కప్పెట్టడం కూడా మనకు తెలుసు. వాడు రెడీగా ఉన్నప్పుడే మనం సిద్ధమైపోతాం, అది కూడా మనకు తెలుసు. తెలియనోళ్ళకు చెప్పాలి. ఇది చెప్తామా మరి? ఇంకోటి, ఒకప్పుడు ఉన్నాయి ఈ వీళ్ళ వల్లనే కుల వ్యవస్థ ఉంది. మనలో మనమే తక్కువ చేసినాం. పాపం ఊళ్ళ బయట పెట్టినాం కొందరిని, మన తోటి హరిజనులను ఎక్కడో పెట్టినాము. అందరూ మనుషులే. అరే ఒక జీవిని, ప్రాణం లేని చెట్టును పుట్టను మొక్కే మనం ఒక మనిషిని తక్కువ చూద్దామా చెప్పండి? ఎంత అన్యాయం కదా. కొందరు ఎంత వివక్షకు గురైండ్రు, అది నిజము. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరం మనం సోదరులం, అంతేనా? అందరం హిందువులందరం సోదరులం. గడప లోపలనే కుల వ్యవస్థ ఉంది హిందూ ధర్మంలో, నిజమే. కానీ ఎవడు ఎత్తి చూపడానికి అవతలోడు సొక్కం కాదు. మనమే సరి చేసుకుందాం. అంతకు ముందు లేదు ఈ వివక్ష, ఈ చిన్న చూపు లేదు. నువ్వు ఆ కులము, నువ్వు ఈ కులము, మేమే ఎక్కువ అనేది అంతకు ముందు లేదు. మధ్యలో వచ్చింది వీళ్ళ వల్లే మళ్ళా. ఎందుకంటే హిందువులందరూ కలిసి ఉన్నారు, దేశాన్ని కాపాడుకుంటున్నారు, హిందుత్వాన్ని కాపాడుతున్నారని కళ్ళు కొట్టి బయట నుంచి వచ్చిన ఈ నడమంత్రపు వాళ్ళందరూ వచ్చి మన మధ్య కులాల పేరిట, కులాల మధ్య వివక్ష అంటే చిచ్చు రేపే ప్రయత్నం చేయడం వల్ల మనము మనం విడిపోయినాం. వీడిందుకు పనికిరాడు, వీడిని ఊరవతలు ఉంచుదామని. ఇప్పుడు ఆ స్థితిలో హిందూ సమాజం ఉండొద్దు. ఎవరికన్నా ఆలోచన ఉంటే తీసేయండి. చెప్పిన కదా, మనం రాళ్ళను మొక్కే మనము, సర్వం ప్రకృతిలో దైవాన్ని చూసే మనము సాటి మనిషిని తక్కువ చూస్తామా? మనము చూద్దామా? చూడొద్దు కదా. అందరూ సమానమే, మనమంతా సమానం. మనం హిందువులం. మనం ఎవరం? మనం హిందువులం. ఎవరం మనం? మరి మనందరం హిందువులం. కులం ఉండొచ్చు, గడప లోపలనే కులము. గడప దాటితే మనందరం హిందువులం. మనమందరము ఒక్కటే. అమ్మలని ఆడవాళ్ళని గౌరవిద్దాం. ఆడవాళ్ళ గొప్పతనం ఎంతసేపు మేము చెప్పుకోవడమే కాదు, మగవాళ్ళు కూడా అలా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్న సోదరులందరికీ. మహిళని నిజంగానే ఒక ఆది పరాశక్తిగా, దైవంగా భావించిందో. మనకి వికృతులు లేవు, ఇన్ని రేపులు అత్యాచారాలు మన చరిత్రలో లేవు, మన పురాణాల్లో లేవు, మన చరిత్రలో లేదు. మన హిందూ ధర్మంలో ఆడవాళ్లను అవమానించడము, అత్యాచారం చేయడం లేదు. బయట నుంచి వచ్చినాయి. ఎందుకంటే వాడికి ఆడదన్నా ప్రకృతి అన్నా గౌరవం లేదు కాబట్టి అవి ఫాలో అవడం వల్ల ఈ వికృతులు వస్తున్నాయి మనకి. వీటిని మనం పోగొట్టుకోవాలంటే ప్రతి మగవాళ్ళు కూడా పిల్లలకు నేర్పిద్దాం. మనం ఆడమగ ఎక్కువ, ఆడనే ఎక్కువ కూడా కాదు, ప్రత్యేకం అంతే. పోలికెందుకు? ఆడ వేరు మగ వేరు. భగవంతుడు సృష్టించిండు, సృష్టిలో పెట్టిండు ఒక ఆడ ఒక మగ, అంతే కదా. పోలికెందుకు మనకు? పోలిక అంటే భూదేవిని మొక్కేటోళ్ళం, మొక్కి కాలు కింద పెట్టేటోళ్ళం. సరే, ఈ సంస్కృతం మీద రానోళ్ళు అమ్మ తల్లి భూదేవరా మొక్కిండ్రా? నేను అమ్మలు మీరు మొక్కేది కదా, మరి మీ పిల్లలకు నేర్పిస్తుందా? నేర్పిస్తున్నారా? ఎడమ చేయి చూసుకొని చేతులు కళ్ళకు అడ్డుకొని భూమిని ప్లాస్టిక్ అనే భూతం ఎంత నాశనం చేస్తుందో తెలుసా? భూదేవి మాత్రమే నాశనం కావట్లేదు, రకరకాల రోగాలతో మనం నాశనం అవుతున్నాం. మన జీవితం అయిపోయింది.
పరిస్థితి ఏంది? వాళ్ళు ఉండదు ఆరోగ్యంగా. ఈ భూమిని మనం కాపాడు. దేవుడి విషయంలో కొంచెం రాజీ పడ్డా పర్లేదు, కానీ దేశం విషయంలో రాజీ వద్దు. మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి మన పిల్లలను, మన ముందు తరాన్ని మనం సిద్ధం చేయాలి. చెప్పిన కదా, వాడు ఆలోచన చేయకు వీడి మీద దాడి చేద్దామని. అప్పటికే మనం సిద్ధంగా ఉండాలి. మాత్రమే మాట్లాడి పూర్తి చేస్తాను, సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పల్లెల్లో చాలా మందికి తెలియనటువంటి పేరు. దానిని ఆర్ఎస్ఎస్ అని కూడా అంటుంటాం. సిర్నాపల్లి గ్రామంలో, ఎల్లారెడ్డిపల్లిలో నిత్య శాఖలు జరుగుతున్నాయి. చాలా మంది బాలలు ప్రతినిత్యము 1 గంట సేపు తల్లి భారతిని ఆరాధించడానికి ఒకే మైదానంలో 1 గంట సమయం ఇస్తూ గడుపుతున్నారు. మనకు తెలుసు, ఈ సంవత్సరం వందే మాతరం 150 సంవత్సరాలు. 1905 నుంచి 1911 వరకు 6 సంవత్సరాలు ఈ దేశంలో వందే మాతర ఉద్యమం జరిగింది. వందే మాతర ఉద్యమం ఎందుకు జరిగింది? స్వాతంత్రం రాకముందే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళు బెంగాలును మత ప్రాతిపదికన, ఒక మతం వారు పెరిగారు, మీ జనాభా పెరిగింది, మీకు ప్రత్యేక దేశం ఉండాలని చెప్పి బెంగాల్ను విభజిస్తే, ఆనాడు లాల్ బాల్ పాల్, బాలా గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ వందే మాతర ఉద్యమాన్ని ముందుంచి నడిపించి బెంగాల్ విభజనను వ్యతిరేకించి దేశాన్ని ఒకటిగా ఉంచారు. దానికి కారణం వందే మాతరం. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే 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 మాతరం మాతరం, ఈతరం మాతరం. వందే మాతర గీతం ఈ దేశాన్ని ఒకటిగా చేసినటువంటి జాతీయ గేయము. మరి ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశపు గాలిని పీలుస్తూ నేను వందే మాతరం అనను అని ఎవడన్నా అంటే దాన్ని ఒప్పుకుందామా? ఒప్పుకునేది లేదు. ఈరోజు భారత ప్రభుత్వం కూడా పూర్తి వందే మాతరాన్ని పాడాలని చెప్పి గెజిట్ విడుదల చేసింది. అందుకే మనం ఈనాడు ఈ కార్యక్రమాన్ని పూర్తి వందే మాతరంతో ప్రారంభించుకున్నాం. మరి రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించక ముందే డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్ నాగపూర్లో, మెహతేవాడలో ఉన్నప్పుడే ఈ దేశంలో ఉన్న ప్రజలలో ఐకమత్యము లేదు, ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా ఉన్నారు. నాగపూర్లో లక్ష్మీ పూజలు జరుగుతుంటే లక్ష్మీ పూజల్లో ఇంట్లో ఉన్న బంగారం అంతా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తే కొంతమంది పరాయి మతస్థులు వచ్చి అన్ని ఇండ్లలో ఉన్న బంగారాన్ని ఎత్తుకుని వెళ్ళేవారు. ఎవరు కూడా అరే నా పక్కింట్లో నా వాడున్నాడు, వాడింట్లో దొంగతనం జరుగుతుంది, నేను వెళ్ళి కాపాడాలని కనీస ఇంగిత జ్ఞానము లేని సందర్భాన్ని చూశాడు డాక్టర్ హెడ్గేవార్. హిందువులు ఎప్పుడు కలుస్తారు? ఒకరు చనిపోతేనే నలుగురు కలుస్తారు శవాన్ని మోయాలంటే అనే పరిస్థితుల్లో చూసిన తర్వాత ఈ దేశంలో ఈ సమాజాన్ని ఒకటి చేయాలంటే ఈ దేశ ప్రజల్లో మనమంతా ఒకటే అనే భావన ఉండాలి. అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని 1925లో ప్రారంభించారు. 1925లో ప్రారంభమై 2026కి 100 ఏళ్ల వేడుకలు జరుపుకుంటుంది. ఈ 100 ఏళ్ల కాల గమనంలో భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో స్వయం సేవకులు పాల్గొని స్వతంత్రాన్ని అందించడంలో తోడ్పడ్డారు. బార్డర్లో చైనాతో యుద్ధం జరుగుతుంటే సైనికుల దగ్గరికి యుద్ధ సమయంలో బాంబులు తీసుకెళ్లి అందజేశారు. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత కూడా దేశంలో ఎమర్జెన్సీ విధిస్తే లక్షలాది మంది సైనికులు జైళ్లకు వెళ్లారు నిరంకుశ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ.
అంతేకాదు మనం మొన్ననే అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేసుకున్నాం. ఎంతమంది అయోధ్యకి వెళ్ళారంటే ఒకసారి చేయలెత్తండి. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. అయోధ్య రామ మందిర నిర్మాణం ఈరోజు సాకారమైందంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కృషి అని చెప్పక తప్పదు. 5-6 ఏళ్ల క్రితం మనమే ఇంటింటికి వెళ్ళి నిధి సేకరణ చేశాం. మనమే స్వామీజీ ఉన్నారు. స్వామీజీ ఆశీర్వచనాలు లేకుండా పోతే తక్కువ పుణ్యం వస్తుంది. మీ ఇష్టం, ఇక పుణ్యం ఎక్కువ రాదు, వచ్చేటోళ్ళకి తక్కువ పుణ్యం వస్తుంది. స్వామీజీ మనల్ని ఆశీర్వదించడానికి ఉన్నారు. అన్న మంచి మాటలు చెప్తున్నారు, విందాం. మన జేబుల్లోంచి డబ్బులు ఇచ్చి అయోధ్య మందిరానికి పంపాం. అయోధ్య అక్షింతల్ని మన చేతిలో పంచాం. మన కళ్ళ ద్వారా సాక్షాత్తు 400 ఏండ్లు ఎండనక వాననక చలనక ఒక చిన్న గూడు కింద ఉన్న ఆ రాముణ్ణి ఈరోజు భవ్యమైన దివ్యమైన నవ్యమైన మందిరాన్ని నిర్మించుకొని మన కళ్ళతో సాక్షాత్కారం చేసుకున్నాం. ఇదందరి మన పూర్వ జన్మ సుకృతం అని చెప్పక తప్పదు. అయోధ్య రాముడే కాదు, ఇంతకు ముందున్న ప్రభుత్వం 7 కొండల వెంకటరమణ గోవింద అని ఇప్పుడే మనం వెంకటేశ్వర మందిరంలో చెప్పాం. 7 కొండలు కాదు 2 కొండలు అన్నాడు ఆ అన్నవాడు. అదే శేషాచల కొండల్లో కనుమరుగైపోయాడు. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద. ఆ గోవిందుడు చూశాడు, వాడు కనుమరుగైపోయాడు. 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థాన పరిరక్షణ సమితి పేరిట మాజీ డీజీపీ అరవిందరావు గారి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నడిపించాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈరోజు 7 కొండల్ని కాపాడుకున్నాం. అంతేకాదు కళ్ళు లేని కబోది కరుణానిధి నాస్తికుడు తమిళనాడులో రామ సేతు కాదు, రాముడు లేడు, లంక లేదు, అయోధ్య లేదు, హనుమంతుడు లేడు అని అబద్ధాలు చెప్పి రామ సేతును కూల్చే ప్రయత్నం చేస్తే రామ సేతు పరిరక్షణ సమితి పేరిట సుప్రీంకోర్టులో కేసేసి దేశమంతటా ర్యాలీలు చేసి కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపి కోర్టు ద్వారా రాజ్యాంగబద్ధంగా రామ సేతు ఉంది అని నాసా శాటిలైట్ల ద్వారా నిరూపించి ఈరోజు రామ సేతును కాపాడుకున్నామంటే అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కృషి, హిందూ సమాజం యొక్క ఐక్యత అని చెప్పక తప్పదు. అంతేకాదు తెలంగాణ ఉద్యమం 42 రోజులు సకల జనుల సమ్మె చేశాం. నేనప్పుడు గన్నారంలో ఉన్న 9 ఏళ్ళు ఇక్కడ హైవేను దిగ్బంధం చేశాం, వంట వార్పు చేశాం, ఆట వేసాం, ఆటలు ఆడాం, పాటలు పాడాం. కానీ అంతకన్నా గొప్ప ఉద్యమం పేపర్లో రాలే, టీవీల్లో చూపలే అమర్నాథ్ యాత్రికుల ఉద్యమం. 100 ఎకరాలు అమర్నాథ్ యాత్రలకు ఇచ్చినట్టే ఇచ్చి ఆనాడు పరిపాలిస్తున్న పాకిస్తాన్ మద్దతున్నటువంటి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం 100 ఎకరాలను తిరిగి తీసుకుంటే 68 రోజులు నడి రోడ్డు పైన వంట చేసుకొని జమ్మూలో హిందువులందరూ ఒక్క తాటిపైకి వచ్చి తిరిగి 100 ఎకరాలను సొంతం చేసుకునే వరకు ఉద్యమాన్ని నడపడంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క కృషి ఉంది అని చెప్పక తప్పదు. హిందువులు సంఘటితమైతే అమరనాథ్ 100 ఎకరాలు వచ్చాయి. హిందువులు సంఘటితమైతే తిరుమల 2 ఎకరాలు 2 కొండలు కాదు 7 కొండలను ఒప్పుకున్నారు. హిందువులు సంఘటితమైతే రామసేతు అలాగే నిలబడింది. నిలబడే కాదు, ఈరోజు భారత ప్రధాని ధనుష్ కోటి కూడా నడిచే విధంగా 1.5 కిలోమీటర్లు రోడ్డు వేశారు. ఇది ఈనాడు పర్యాటక క్షేత్రంగా ధనుష్ కోటి ఈరోజు ఏర్పడింది. దీని వెనుక స్వయం సేవకుల యొక్క శక్తి ఉందని చెప్పక తప్పదు. అయోధ్య మందిరం అయితేనేమి, ఈ దేశంలో ఎలాంటి సమస్య వచ్చినా కాశ్మీరం ఒకప్పుడు కల్లోలంగా ఉండే, ఈరోజు కాశ్మీరం దాల్ సరస్సు పైన సినిమా షూటింగులు జరుగుతున్నాయి. దీనికి గల కారణం ఈరోజు హిందువులు చైతన్యవంతమయ్యారు. మరి ఇందాక అక్క చెప్పారు లవ్ జిహాద్ ఇలాంటి విషయాలు. ఇందూరు నగరం నుంచి వచ్చా నేను. నగరంలో ప్రతి నెల 8 నుంచి 10 కేసులు వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ పేరిట, ఫేస్బుక్ పేరిట అమాయకపు హిందూ అమ్మాయిలను
చేర్చే ప్రయత్నం, మత మార్చే ప్రయత్నం చేస్తే మన కార్యకర్తలు వాళ్ళని ట్రాప్ చేసి ఇంటెలిజెన్స్ పోలీసుల ద్వారా సహాయం తీసుకొని ఈరోజు దాదాపు ప్రతి నెల తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అక్క చెప్పినట్టు కేరళ స్టోరీ సినిమా చూడాలా, ప్రతి హిందువు చైతన్యవంతం కావాలా, ప్రతి తల్లి జిజియామాతలాగా ఉండాలా, ప్రతి యువకుడు శివాజీలాగా కావాలా. తింటూ తాగుతూ తిరుగుడు కాదు, నేను ఒక శక్తివంతమైన శివాజీ లాగా, ఒక విజ్ఞానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా, ఒక వివేకానందుని లాగా, ఒక భగత్ సింగ్ లాగా, ఆజాద్ చంద్రశేఖర్ లాగా తయారవుతానని ఒక సంకల్పాన్ని తీసుకొని ఈ హిందూ సమ్మేళనం, ఇది ఎవరి సమ్మేళనం? మనమంతా ఎవరం? गर्व से कहो हम हिंदू है, गर्व से कहो. కులం ఏదైనా, మన ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, భావం ఏదైనా, పండుగలు ఏవైనా, ఆచార వ్యవహారాలు ఏవైనా, మనమంతా హిందువులమే. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. ఏ బండికి ముదిరాజ్, మున్నూరు కాపు, సేవాలాలే కాదు, హిందూ అని ఖచ్చితంగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలా. ప్రతి యువకుడు వీర తిలకం దిద్ది ఉండాలా. బార్డర్లో సైనికులు ఎలా ఉన్నారో ఈనాడు మన గ్రామాల్లో యువకులు అదే విధంగా ప్రతి ఒక్కడు ఒక శివాజీ లాగా, రాణా ప్రతాప్ లాగా తయారు కాకపోతే రానున్న రోజులు ఈనాడు బెంగాల్లో చూస్తున్నాం ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో, పాత బస్తీలో చూస్తున్నాం ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో. ఇందూరు నగరంలో ఒక దళితుడైన ప్రమోద్ పోలీసును హతమార్చిన దుర్మార్గుణ్ణి ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఆ ఎన్కౌంటర్ చేయడానికి కూడా సోషల్ మీడియా, యువకులు, యువతులు, ప్రజలందరూ సంఘటితంగా ఉండడం వల్ల పోలీస్ శాఖ కూడా ఆ దుర్మార్గుణ్ణి ఎన్కౌంటర్ చేయడం జరిగింది. కాబట్టి కౌంటర్లే కాదు, ఫేస్బుక్ లో ఎన్కౌంటర్లు చేయించే విధంగా ప్రజలందరూ ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషంలోనే పూర్తి చేస్తా. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 ఏళ్ల సందర్భంగా పంచ పరివర్తనం చెప్పింది. 5 విషయాలు. స్వదేశీ, మన దేశాన్ని కాపాడుకుందాం, మన సంస్కృతిని కాపాడుకుందాం, మన భాషను కాపాడుకుందాం, మన ఆచార వ్యవహారాన్ని కాపాడుకుందాం. అక్క చెప్పింది పర్యావరణం, ప్లాస్టిక్ హటావో, పేడ్ పైదావో, పానీ బచావో. నీటిని పొదుపు చేయండి, చెట్లను నాటండి, ప్లాస్టిక్ వాడకండి. కుటుంబ ప్రబోధన్, కుటుంబం అంతా నువ్వు కోటీశ్వరుడుగా, నిరుపేదవిక. కుటుంబం అంతా ఒక్క పూటనైనా ఒక్క రోజు కలిసి భోజనం చేసి మంచి చెడు మాట్లాడుకోవాలా. నువ్వెంత బిజీ ఉన్న ఫోన్ పార్కింగ్ చేయమంటున్నాం. ఇంటి ముందర చెప్పులు పెట్టినట్టు, బైకులు పెట్టినట్టు ఫోన్లు చంకలో, జేబుల్లో, పక్కలో కాదు, ఒక పక్కన పెట్టండి. ఫోన్ వస్తే ఫోన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ల్యాండ్ ఫోన్ లాగా ట్రీట్ చేయండి సెల్ ఫోన్ ను అని చెప్తున్నాం. సామాజిక సమరసత, ఏ కులమైనా. రాముడు గుహుణ్ణి కౌగలించుకోలేదా? రాముడు గిరిజన మహిళ అయినా శబరి ఎంగిలి తినలేదా? ఏ కులం వాడైనా పెళ్ళైతే మాదిగా మాతంగి కన్య అయిన అరుంధతి నక్షత్రాన్ని చూడాల్సిందే. కాబట్టి కులము అనే భావన హిందుత్వంలో లేదు. చంద్రుడినే మామ అని పిలిచే సంస్కృతి రా మనది. మనకు కులం అనే భావన ఎక్కడిది? ఎక్కడో ఉన్న చంద్రుడిని మామ అంటాం. అలాంటిది కులం అనే భావన లేకుండా సమరసతతో జీవించాలి. అప్పుడే హిందూ సమాజం ఒకటిగా ఉంటుంది. మనం ఒకటిగా ఉంటే మన ఇంటి లక్ష్మి, మన ఇంటి సరస్వతి, మన ఇంటి పార్వతి సురక్షితంగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, సోషల్ మీడియా ఫోన్లలో గడపకుండా ధర్మం కోసం పనిచేద్దాం, దేశం కోసం పనిచేద్దాం, భావి తరాలను కాపాడుకుందాం. ఇంత గొప్పనైన దేశాన్ని రక్షించుకొని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉందాం. ఇరాన్ యుద్ధంలో హర్మౌజ్ నుండి ఏ దేశపు నౌకలు పోవట్లేదు. మన 3 రంగుల జెండా ఉన్న నౌకలు మాత్రమే వస్తున్నాయి. భారత్ మాతకి. అది భారతీయుడి సత్తా, అది ఒక స్వయం సేవక శక్తి, అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ
వందేళ్ల సందర్భంగా హిందూ సమ్మేళనం యొక్క సంకల్ప బలం మనందరి సంఘటిత శక్తిని తెలియజేస్తూ మరింత ఓపికగా విన్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. హరి హరి వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. योगेश्वर भगवान की जय. राजात रामचंद्र भगवान की जय. ఈ వేదిక పైన కూర్చున్న మాతాజులకు మహాత్ములకు నా హృదయంతో వందనం. ముంగాట ఓపికతో కూర్చున్న భక్త బృందములకు, నా బలగంకు, నా సైన్యంకు అనంత కోటి ఆనందం. ఇదంతా నా సైన్యమే. వానరుడు నేను. వానరుడు అంటే సైన్యం. అందుకోసమనే రాముడు మన కోసము ఇక్కడనే ఉన్నాడు. అయోధ్యలా లేడా ఉన్నాడు, ఇటు రాలేదనుకోదు. రాముడు ఎక్కడ ఉన్నాడంటే నువ్వు పిలిచినప్పుడు నీ దగ్గర ఉంటాడు. అయితే ఇదివరకు దాకా చెప్పిండు మాతాజీకి ఇట్లా ఆనందమే ఆనందం బ్రహ్మానందం. ఇంతవరకు మనకు ఏమంటున్నారు అంటే ఆటో ఎక్కిన బలపరే అమ్మా నీకు ఏమైంది అని అడుగుతారు. హాస్పిటల్కి పోతున్నా, అరే మాది మతములకు కడితే నీకు మోకాలు నొప్పులు పోతాయి, జ్వరం తగ్గుతుంది, నీకు ఏ బీమారు ఉన్నాయి, మీ ఇంట్లో అష్టకష్టాలు ఏమి ఉన్నాయి, మా మతం రావాలని మెల్లె గోపం చేస్తారు. వాళ్ళు గోపం చేసి ఇడికెళ్ళి పెడితే నిజామాబాద్ దాకా అదే పొజిషన్ ఉంటుంది వాళ్ళు. అయితే మనకు శత్రువులు అన్నట్టు. శత్రువులు అంటే వాళ్ళు ఎంబడబడి మనం మత మార్పిడి చేయగలిగి మా మతం గొప్ప, నేను మీరు రోగాలు తక్కువ చేస్తా, మందులు పిరిగిస్తాం, మీ ఒక రక్షణ అంటే మా వాతావరణం చూస్తే నువ్వు షెడ్ అయిపోతామంటారు. వాళ్ళు మాయ మాటలు చెప్పి ఏం చెప్తున్నారంటే మనం అందరినీ ఖరాబ్ చేస్తున్నారు. అయితే మనము గొర్రెలమైన వాళ్ళు కట్టుకోవాలని పోయేదానికి మనం చెప్పేవరకు వెళ్ళే ఒకరు పోయేత వద్దామని పోతున్నాం. పోయిన బలపడి ఏం చెప్తున్నారంటే వాళ్ళు అదే నిష్ట, వాళ్ళకు చదువు రాదు ఏం రాదు, బైబుల్ పట్టుకొని వాళ్ళు చర్చికి వెళ్తారు. మనము ఒక ఇంట్లో ఒక భగవద్గీత, హనుమాన్ చాలీసా, మనకు అష్టదశ పురాణాలు, రామాయణము, శివపురాణము, ఎన్నో గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి కానీ వీటిని మనం పాటించక ఏమైతే పని 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 ధనము పని 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 అని పోతున్నాం. నీకు 24 గంటలకి వెళ్ళి 8 గంటలు నిద్రపోయినా 6 గంటలు పని చేసుకున్నా 1 గంట మాత్రం భగవంతు కోసం పెట్టుకోండి. ఆ పరమాత్మ కోసం మీరు త్యాగం చేస్తే మీకు ఏ రోగాలు రావు. ధ్యానం చేయండి, ఇంట్లో కూర్చుండి మీ ఇంట్లో ఒక ఫోటో పెట్టుకోండి, పీట మీద ఎదురుగా కూర్చుండి నామం చేస్తారంటే, ఆ శ్వాస మీద ధ్యాస పెడతారంటే మీరు ఏమైతే ఓంకార నాదంతో మీ లోపల ఉన్న గ్యాసాన్ని వెళ్ళిపోయి కొత్త తయారైపోయి రక్తం ఫిల్టర్ అవుతుంది అన్నట్టు. అయితే మాయమాటలు నమ్మి మీరు మోసపోకండి. ఏదిరా నీ మతము, ఏదిరా నీ మతము, ఎన్నడచ్చే ఈ మతము, మొన్నటి మతము సనాత ధర్మమే మా మతము. మనము ధృతయోములున్నాం, త్రతయోములున్నాం, దాపరములున్నాం, కలియోములున్నాం. 4 యోములతో మనం మా పరమాత్మలమే. మన అంతా రామ జన్మ సైన్యకులం, రాముడు వంశకులం, కృష్ణుడు వంశకులం.
మనకి ఇంతమంది దేవాలయాలు ఉన్నాయి. ఫోటోలని ఉండబోయి మాయమాటలు కానీ ఉండబోయి బయట పెట్టేస్తున్నారు. బయట పెట్టేది మన ఇంట్లో దేవుళ్ళే కూడా చేస్తున్నారు. ధర్మమా అధర్మమా? అధర్మం పట్టుకొని ధర్మం కలవ చేసుకోవాలి. మళ్ళీ ఏం జుట్టు బొట్టు గుట్టు తల్లిదండ్రుల ఇంట్లో మనిషిళ్ళు పెద్దలు మరిచిపోతున్నారు. ఎంటికలు కత్తిరించుకుంటున్నారు, బొట్టు మార్చేస్తున్నారు, గాజులు తీసేస్తున్నారు, సెల్ ఫోన్ చెవులో పెట్టుకుంటున్నారు. ఏం జరిగేది ఏర్పడతలేదు. మీరు మన ధర్మంను మనం కాపాడుకుంటామంటే మన ఇంట్లో ఒక దయ్యం వస్తున్నది. ఆ దయ్యమును మనం జరిపి కొట్టాలి. ఆ దయ్యం అంటే ఏంటిది? మాయ మాటల దయ్యం వస్తున్నది మన ఇంటికి. మన ఇంటికి మన ఊళ్ళో ఒక పాస్టర్ వస్తున్నాడంటే ఇంత పెద్ద ఊరున్నది. ఆ పాస్టర్ పోయి ఎదురుగా పోయి ఎటొచ్చినావు నువ్వు, నీ డిమ్కి ఏంటిది అని మనం అందరం కలిసి బజరంగపల్లి దళమే కానీ యోగేశ్వర సాధ్యాయ దళమే కానీ ఏ ఉన్నా కానీ అలా రాకుండా మనం ఊరంతా కేంద్రంగా ఉండాల ధైర్యం. ఇదే నా ఊళ్ళో సీఎంపురంలో పాస్టర్ అంతా ఏం చేసినా కూడా బండితో బుద్ధి పడగొట్టి మిగిలిన బండికి ఇచ్చిన. అందరు మారంగా ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరితో మార్పించే సమయం అరిగోమని పెట్టి నిన్న మొన్న అరిగోమ చెప్పిస్తున్నా. మన ఊళ్ళకు వేరే మతత్తులే రావద్దు. మన వెంకటరమణ ఉన్నది, రాముడు ఉన్నాడు, పోజవలు ఉన్నాయి, కాజవలు ఉన్నాయి, గంగమ్మ ఉన్నది, అన్ని దేవతలు ఉన్నాయి. యేసు అని పెట్టుకుంటున్నారు. మన హిందువులే యేసులు అవుతున్నారు. మన హిందువులే మత మార్పు అవుతున్నారు మాయ మాటలకు. ఇది మారకులు సుమా. మీ అందరికీ పాదాల 10,000 నమస్కారం చేస్తాను. ఈ పాదాలు అంటే ఏంటి? రాముడు పాదాలు. మీ హృదయం ఏంటి? రాముడు హృదయము. మీ నడక సీతమ్మ తల్లి నడక. సీతమ్మ తల్లి నడక ఎవరితో నడతారో ఒకనాడు రావణుళ్ళకి 12 మాసాలు ఉన్నది. ఒకనాడు చుట్టుముడ లేదు, చీరమార లేదు. నా రాముడు అత్తాడు ఇప్పుడు అని ఎదురు చూసింది. మీ భర్తలు ఎటు పోయినా కానీ నా ఇంటికి దేవుడు అత్తాడని బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని దేవత లెక్క మీరు ఇంటుంటే మీ భర్త దేవుళ్ళే కలిసి సంబరంగా నవ్వుతాడు. సాయంత్రము నైట్ డ్రెస్సులు వేసుకొని పెళ్లిళ్ళల్లా 3,000 చీరలు కట్టారు, 5,000 చీరలు కొనుక్కుంటారు, 1,00,000 రూపాయల చీరలు కొనుక్కుంటారు. మాటగా పెట్టి మీరు వాళ్ళ పెట్టి నైట్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాం. మనం వాళ్ళం చుడుకోవాలమా లేకుంటే కిరీతం వాళ్ళమా? మన ధర్మం ఖరాబ్ చేసుకుంటున్నాం. మీరు దేవతలు అయ్యండి. మీరు నిజమైన దేవతలు. మీరు 10 ఇంట్లో దేవుడు ఉన్నాడు, 10 ఇంట్లో దేవత ఉన్నది. కాశీలో లేదు, హిమాలయాలో లేదు. దేవతలు 10 ఇంట్లో దేవుడు ఉన్నాడు. మీరు నమ్ముండి మత మారాల, మత మాతకుండి, సాయబాన్ని పెట్టుకోకుండి, అలాలు అని పోకుండి. మళ్ళా ఏంటి ఇవి ఇవి ముళ్ళవుతారు, ముళ్ళలు కందూరు చేస్తారు. కందూరు చేస్తారు మానవుల్ని మన హిందూ ధర్మం పాలించుంది. సాయబు, సాయన్న, ఆసన్న, ఊసన్న ఇవన్నీ మారుతుంది పేరు. మన గంగవ్వ, గంగన్న పేరు పెట్టుకోండి. మన ధర్మము ఇంత మంచి ధర్మం మన భారతదేశంలో. నేను భూపతి దగ్గర 3 మట వేసిన, కాశీ 10 మట పోయినా, హిమాలయాలు ఎక్కిన, ఎటు పోయినా మన దేవుళ్ళే కాస్తున్నాయి. కానీ ఏడ చర్చలు కావాలి. ఇప్పుడు కాస్తున్నాయి చర్చలు. మన అప్పుడు ఔరంగజేబు చేంజ్ చేసిండు. మన భారతదేశం అంతా మనం మార్చి అప్పుడు హిందువులందరినీ ముస్లింలను చేసి అప్పుడు భయపడిపించాడు. ముస్లింలను చేసిండు ఔరంగజేబు. విద్య చేస్తే కొట్టుకుంటా పొంగ ఉరంగాలు పోయిడు. ఉరంగాలు పోయి విద్యను ప్రారంభం చేస్తే కాలికి అవతరం ఎత్తింది, చంపింది, గుర్రం కట్టి తోలేసింది. అమ్మవారు అంటే అమ్మవారు, మీరు శక్తి మాతలే, మీరు అమ్మవారులే. మీరు అవతారం ఎత్తి ఏం చేయలేదు. ఒక్క మతం ఊళ్ళో రాకూడదు. కాపాడుకోండి, ఓ నీళ్ళు కాపాడుకోండి, పిల్లల మంచి బుద్ధి చెప్పుకోండి. హనుమాన్ చాలీసా, భగవద్గీత పారాయణం చేయండి. మనది ఊరు దేవాలయం కావాలా. చూడు వెంకటేశ్వర ఎంత ఆనందం ఉన్నది ఇక్కడ. అప్పుడు చిన్నపేరు దొరసానంటే ఇక్కడ 20 ఊళ్ళకు మొత్తం కర్త, దానకర్త. కుటుంబ తాతలు బడే బొమ్మలో ఉంటే వాళ్ళు గరీవులు.
అప్పుడు ఏమైంది సీత పెద్దసాన్ని పోయి ఏనుగు మీద అంబారి వేసి పడదపడ నడిపింది గరీబులందరికీ పైసలు వచ్చేది వాళ్ళల్లా. ఇంత పుణ్యం చేస్తే ఆ పుణ్యం అంతా సీత పిల్లలకి దక్కింది. ఆమె చేసిన పుణ్యము సీత పిల్లలకి దక్కింది. ఇక్కడ పడితే నిజామాబాద్లో సిరపెద్దసాన్ని గడి ఉన్నది. సిరపెద్దసాని అంటే ఏంటి అనుకున్నాం? మీరంతా సిరపెద్దసాని శిశురాలే. ఆమె అన్నం తింటారు, ఆమె ఓడిలో ఉన్నారు, ఆమె సంతానం లేదు, ఆమె పిల్లలు లేరు, ధనం సంపాదించడం కళ చేసిపోలే, మొత్తం దానం చేసిపోయింది లోకంకు. నాకు ఇంత అంత ఎందుకంటే సిరపెద్దసాని చరిత్ర నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఆమె ఏమి ఆశించలేదు కానీ పక్క పొంటి వాళ్ళు మేకలు తినేది, ఆ మేకలు తినిపోయాయి. అందుకోసమనే మనం అందరం ఏంటంటే ప్రతి ఇంట్లో నాయన తానం చేయడవా, ఆ బొట్టు పెట్టుకో, ఆ నమస్కారం చేయు, ఏమన్నావు ఓ నమ శివాయ అనిపించలే. నీకు ఎందుకు లేడు దేవుడు? నా గురువు లేడు. గురువు అవసరమా? గురువు అవసరమా? నోరు కయ్యాలు ఆడతాం, బుర్రది అవుతాయి. అదే దేవుడి కోసం బుర్రలు పెట్టుండి. ఎంత ఆనందమే ఆనందం. సముద్ర వసతి దేవి విష్ణు పద్మి నభ్యం పాద పరిచమాసమే కరాగ్రే వసతే లక్ష్మీ కరాములే సరస్వతి కరమధ్య గోవిందో ప్రభాతే కరదర్శనమే. పైసలు వేసినప్పుడు చేతులు అవసరం, అన్నం తింటే చేతులు అవసరం, బట్టలు కడితే చేతులు అవసరం, జుట్టు ముడితే చేతులు అవసరం, అన్నిటికి చేతులే. ఈ లోలు పంచ పాండవులు, 5 పంచ పాండవులు, 5 పంచపాండవుల చేతులు 5 ఏళ్ళు. ధర్మ ఆచారణ విచార బుద్ధి. అమ్మా మీ పాంచను మీ కాలు మొక్తా ఓలో నమ్మకుంది లోకంకు, మాయమాడవ దాటిపోకుంది. మొత్తం ఏంటంటే ఆడసుగా లక్కారంగాడ మన పుట్టిన ఊళ్ళే అయోధ్య పోయి ఏం చేసినా మసీదులకు బంద్, గోరీలకు ఓళ్ళు మళ్ళీ చేస్తే 5,000 జుర్మాన్, ఓళ్ళు కందూరు చేస్తే 15,000 జుర్మాన్. సంఘం రాపించి ఇది వాళ్ళ గడ్డి మనిషి సమాధులు. ఊళ్ళో బొందలు ఉంటే దుర్గోళ్ళని ఎల్లో కొట్టేసి ఊరతలు పెట్టించిన కలెక్టర్స్ వచ్చింది అడిగి. సాధారణ నాకు 75 ఏళ్ళు నడుతున్నాయి. 75 ఏళ్ళలో నేను 50 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన తుర్కోళ్ళతో. 5 తుర్కోళ్ళు ఉండే ఊరందరూ ఆడిస్తే ఒడ్డమ్మ ఆడితే బొట్లు పెట్టి తుర్కోళ్ళందరూ. దానికి భయపడేది లేదు. మన హిందూ ధర్మం పరిపాలన మనదేదో కాపాడుకోండి, నాయమాటలు నమ్మిపోకుండి, ఇంకో ఎప్పుడు నీళ్ళు పాకిట పాలు తాగకుండి, అలా మందులు కలుపుతారు. అమ్మా పాకిట పాలు తెచ్చుకోండి, జుట్టుకో ఆవు తెచ్చుకోండి, ఆవును కాపాడుండి, ఆవు పాలు తాగుండి, ఆవును అయితే అన్నం తినండి, పెరుగుతుంది మంచిగా చేసుకుని తాగుండి. పాకిట పాలు తాగకుండా బిడ్డలారా అవి క్యాన్సర్ వస్తున్నది, షుగర్ వస్తున్నది. ఇప్పుడు నాకు 75 నడుస్తున్నాయి కానీ బీపీ లేదు, షుగర్ లేదు, హార్ట్ లేదు, మన్ను లేదు, మోషన్ లేదు. బలి గోవిందం. తినేటి అటమైన తిండి తినద్దు. సత్యం అనేది ఒకటి కాపాడుకోండి. అందరికీ చిన్నపిల్లల ఈ 10 భక్తాదులు వచ్చిండ్రు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నా. మాత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రాజాది రామచంద్ర భగవానికి జై, లక్ష్మీ నరసింహ స్వామికి జై, వెంకటరమణ గోవింద గోవింద, చిన్నగొద్దూరు జై. స్వామీజీ మా యొక్క ఉపమండలం ఎల్లేడిపల్లి యొక్క ఉపమండలం తరపున ప్రతి ఒక్క గ్రామం నుండి ప్రతి ఒక్క నుండి కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మన యొక్క ఉపమండల యొక్క గ్రామాలు సిరినాపల్లి, నల్లవెల్లి, స్టేషన్ తాండా, కొత్తకోట్ల తాండా, గౌరారం, జీకే తాండా, డొంకల్, ఎల్లేడిపల్లి, లోలం, మల్లాపూర్, అన్సన్పల్లి, బెంగల్పట్. ఈ యొక్క 12 గ్రామాలు మన యొక్క ఉపమండలం. మన యొక్క దర్పల్లి కండల 7 ఉపమండలాలు ఉన్నాయి. మన యొక్క 7 ఉపమండల లోపల కూడా ఈ విధంగా మనకు హిందూ సమ్మేళనాలు జరగబోతున్నాయి. మొదటి మన యొక్క దర్పల్లి కండల మొదటి హిందూ సమ్మేళనం మన యొక్క ఉపమండలం లోపలనే జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క అన్నయ్యలకు, అక్కయ్యలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు అక్కడ నుండి భాగ్యనగర్ నుండి ఇచ్చేసినటువంటి అక్క దేవికారెడ్డి అక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు అక్క. మరియు ఈ యొక్క భోజన ఏర్పాట్ల కోసం చూసుకున్న అన్నయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు స్టేజ్ మనకు అరేంజ్ చేసిన స్టేజ్ యొక్క అన్నయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు డీజే
మన డీజే యొక్క అన్నయ్యకు ఈ విధంగా మనకు కెమెరామన్ అయ్యాకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మన యొక్క ఉపమండలం నుంచి వచ్చిన సర్పంచుల గారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అన్నయ్య గారు. మరియు ఈ 12 జై శ్రీరామ్. అక్కయ్యలు అన్నయ్యలు అందరూ కూడా భోజనం చేసి వెళ్దాం అక్క అందరం. మనం ఈ యొక్క హిందూ సమ్మేళన ఆధ్వర్యంలో మన స్వామీజీ వారు కూడా వచ్చారు. అది మనం ప్రసాదంగా భావించి ఆ యొక్క అన్న ప్రసాదాన్ని మనం స్వీకరించి మన యొక్క ఇంటికి మనం సురక్షితంగా వెళ్దాం. అందరం ఖచ్చితంగా అన్న ప్రసాదాన్ని స్వీకరిద్దాం. జై శ్రీరామ్. ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం భవిష్యత్తులో కూడా ఎన్నో జరుపుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, మాతరం. ఒకసారి సార్ ఇక్కడ ఫోటో జై